సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSA వ్లాగ్స్. ఇప్పుడు మనం వచ్చి మహీంద్రా థార్లో ఉన్నామన్నమాట. కార్ పక్కనే ఉంది, మనం ఇక్కడ ఉన్నాము. సో కార్ని అయితే మనం తిరుమలకి తీసుకొచ్చి ఒక వ్లాగ్ తీసుకుందామని డిసైడ్ అయిపోయాము. ఆఫ్ రోడ్ చేసి ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చూద్దాము. సో నాకైతే ఒక రీసెంట్గా ఒక కామెంట్ కూడా వచ్చింది, లెజెండర్ని తీసుకొని తిరుమలకి వెళ్ళమని. కానీ మనమైతే ప్రస్తుతానికి మహీంద్రా థార్ని తీసుకొచ్చున్నాము ఆఫ్ రోడ్ చేసేదానికి. దీనికన్నా బెస్ట్ ఆప్షన్ మనకి ఇంకేం ఉండదు, ఎందుకంటే ఫార్చునర్ అనేది ఎంతవరకు ఆఫ్ రోడ్ చేసేదానికి ట్రై చేసా కూడా దీని అంత బాగా అయితే అది రాదు. లోపల ఇంటీరియర్స్ కూడా ఒకసారి చూపిస్తారండి, రండి కార్ లోపలికి వెళ్దాం. మనకి స్టార్టింగ్ అయితే బేసిక్గా ఇంతే ఉంది కదా, లోపలికి ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఇది తీసుకోవాల్సిందే. దీంట్లో అదొక్కటే మనకి డిసడ్వాంటేజ్. వెళ్ళరా గాయస్, ఇప్పుడు మనం వచ్చి మహీంద్రా థార్ ఈ లోపల ఉన్నామన్నమాట, వెనకాల కూర్చొని. కార్తీక్ ఒకసారి దాన్ని క్లోజ్ చేయవా? సో ఇది మన లెగ్ స్పేస్ అనమాట. మరి ఇంత ముందరికి రావాలా, కొంచెం ముందరికి వెళ్ళినా సరిపోద్ది, బట్ స్పేస్ మాత్రం చాలా తక్కువ ఉంది వెనక కూడా. ఏం చేస్తున్నావురా? సో స్పేస్ మాత్రం చాలా తక్కువే ఉందని చెప్పుకోవాలి. లెగ్ అయితే కూడా మనకి బూట్ స్పేస్ చాలా తక్కువ ఈ వెహికల్లో, అదొక్కటే మైనస్. కాకపోతే మనకి ముందర వచ్చేసిన తర్వాత ఆఫ్ రోడ్ చేసేదానికి మాత్రం కార్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా డ్రైవర్ సైడ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్కి వచ్చున్నాము. సో ఇదే అనమాట మన స్టీరింగ్ వీల్, మహీంద్రా లోగో ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకైతే 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఇది పక్కన పెట్టేస్తే మెయిన్ వచ్చేది దీని మీద అనమాట. ఇక్కడ చూసారా 4H, అండ్ దాని తర్వాత 2H, 4HN, దాని తర్వాత 4L ఉంది కదా. ఇవేంటంటే వేరియంట్స్. నార్మల్గా 2H అనేది మనకి నార్మల్గా 2 వీల్ డ్రైవ్ వస్తుంది. దాని తర్వాత 4Hని మనకైనా హిల్ ఎక్కేటప్పుడు కానీ అప్పుడు కానీ మనకి యూజ్ అయ్యేది వచ్చేసి 4 మనకు వస్తుంది అనమాట. న్యూట్రల్ నార్మలే. 4లో అనేది ఎక్స్ట్రీమ్గా ఇంకా బండి ఆగిపోయింది, మనకి ఇంకా ముందరికి వెళ్ళదు, బురదలో ఇరుక్కుపోయినప్పుడు 4L వేసుకుంటారంట. సో ఇది బేసిక్గా 4 వీల్ డ్రైవ్కి స్పెషల్గా ఇచ్చున్నారు. మనకు నార్మల్గా అయితే ఈ ఒక్క దాంతోనే సరిపోతుంది, కాబట్టి 4 వీల్ డ్రైవ్ కాబట్టి ఇది కూడా ఉందన్నమాట. 2 ఉన్నాయి మనకి. అండ్ నార్మల్గా ఈ ఇన్ఫో సిస్టమ్ అంతా నార్మల్గానే ఉంది, మిగతా అంతా నార్మలే ఉంది. ఇటు పక్కకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి మన మోడ్స్ మార్చుకునేదానికనమాట. ఇది వచ్చి ఆటో ఆఫ్ అండ్ ఆన్ అంట. అండ్ ఈ బేసిక్గా ఈ ఫీచర్ గురించి నాకైతే ప్రాపర్గా తెలియదు. ఇప్పుడు మనం వచ్చేసి 4 వీల్ డ్రైవ్ ఆన్ చేయబోతున్నాం అనమాట. జస్ట్ ఇలా వన్స్ లాగిన్ వెంటనే మనకైతే ఇక్కడ 4 వీల్ డ్రైవ్ అనేది ఆన్ అయిపోతుంది. 4H అని కనిపిస్తుంది చూసారా ఇక్కడ. సో ఇప్పుడు మనకైతే మొత్తం 4 వీల్స్ అనేవి ఒకేసారి రన్ అవుతాయి అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని డ్రైవ్ మోడ్కి వేసుకునేసి మనమైతే ఇప్పుడు తిరుమలని ఎక్కబోతున్నాం. అగైన్ లెట్స్ గో. ఒకసారి దీని ఫీల్ చూద్దాం. అండ్ ముందుకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే నోటీస్ చేద్దాం. స్మూత్గా వెళ్తుంది, అంటే ముందు కొంచెం ఒకలాగా ఎక్కువ ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఓకే, ఫైన్, ఇట్స్ గోయింగ్ వెల్. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా వెళ్తుంది, ఈజీగా ఎక్కేస్తాను తిరుమలని. టైం అయిపోతుంది అనమాట మనకు. అక్కడ ఆఫ్ రోడ్కి 6 అంతా క్లోజ్ చేస్తారంట. ప్లస్ ఆఫ్ రోడ్ ఉందా లేదా కూడా మనకైతే కన్ఫామ్గా తెలియదు, వెళ్ళిన తర్వాతే మనకు తెలుస్తుంది. హోప్ఫుల్లీ అక్కడ ఉంటే మాత్రం వీడియో బాగా వస్తుంది. ఇక్కడికే చాలా లేట్ చేసామన్నమాట. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move. You can make me move. Can make me move. You గైస్, మనమైతే తిరుమల ఎంటర్ అయిపోయాము. can make me. So alive, make it last forever. Stop in time, yeah, I'm surrendering. Hold tight, chemicals collide.
గైస్ ఇప్పుడు మనం వచ్చి జపాలి గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడే మన ఫస్ట్ ఆఫ్ రోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంతవరకు నేను ఏ కార్లో ఆఫ్ రోడ్ చేయలేదు, ఇదే నా ఫస్ట్ టైం అనమాట. కార్ లోపల నుంచి ఆఫ్ రోడ్ ఇంత ఫీల్ ఇస్తుందంటే బయట నుంచి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అందుకే నేనైతే బయట నుంచి మొత్తం సినిమాటిక్ షార్ట్స్ తీపిచ్చాను. ఇప్పుడు అవన్నీ ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. 3, 2, 1 గో. ఎలా ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ గైస్? ఇప్పుడు మనం వచ్చేసి తిరుమలలో ఉన్నామన్నమాట. తిరుమలలో చిన్ని ఆఫ్ రోడ్ చేస్తున్నాము. ఎక్కువ ఆఫ్ రోడ్ చేసేదానికైతే ఇంకా మనం బయటకు వెళ్ళాల్సిందే. మన తిరుపతిలో అయితే పెద్దగా ఆఫ్ రోడింగ్ లేదు. అండ్ అక్కడ కనిపిస్తుంది వచ్చేసి మన తిరుమల డ్యామ్ అనమాట. ఇప్పుడు దీని బ్యాక్ చూపిస్తాను. ఇంతవరకు నేను మీకు తార్ ఒక బ్యాక్ సైడ్ చూపించలేదు కాబట్టి ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో. లైక్ ఏముండదు మనకి ఇక్కడ. యాక్చువల్గా చెప్పాలంటే దీని ఇచ్చిన యూజ్ ఏంటంటే మనం ఇక్కడ కూర్చొని హ్యాపీగా టీ కానీ ఫుడ్ ఐటమ్స్ తినేదానికే తప్ప ఇక్కడ బూట్ స్పేస్ లేదు. దాంతో లగేజ్ పెట్టుకుందానికి కూడా మనకి డిక్కీ ఏమీ లేదు. ఇక్కడ సింపుల్గా ఉంటుంది. అండ్ దీన్ని వచ్చేసి డైలీ డ్రైవింగ్కి కానీ లేకపోతే నార్మల్గా సిటీకి కానీ పనికిరాదు. జస్ట్ ఆఫ్ రోడ్ పర్పస్గా తీసుకుంటేనే ఇది పనికొస్తుంది. మనమైతే ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే నేను కూడా ఒక మహీంద్రా తార్ కొనబోతున్నాను. బట్ దాని యొక్క స్పెసిఫిక్ వీడియో మళ్ళీ పెడతాను. ప్రస్తుతానికైతే దీని రివ్యూ గురించి చూద్దాము. అండ్ డెఫినెట్లీ మన ఛానల్లోకి అయితే ఒక మహీంద్రా తార్ రాబోతుంది. గైస్ మనమైతే ఆఫ్ రోడింగ్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు తిరుపతి అనమాట. ఆఫ్ రోడింగ్ ట్రై చేసామంటే లైక్ ఆఫ్ రోడ్ అని కూడా చెప్పలేము, జస్ట్ కొంచెం ట్రై చేసాం. కానీ కార్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా పర్ఫామ్ చేస్తుంది. ఎవరన్నా కూడా మీరు మహీంద్రా తార్ని తీసుకోవాలనుకుంటే మీ దగ్గర వేరే కార్ ఏదైనా ఉందంటే అప్పుడు తీసుకోండి. లైక్ దీన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్గా అయితే పెట్టుకోవద్దండి. నేనైతే దీన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గానే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగా నచ్చింది నాకైతే. రోడ్ మీదకి వెళ్ళినప్పుడు దీని ప్రెజెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మోడిఫికేషన్ ఒకటి దీనిలో కొంచెం పెండింగ్ ఉంది. మన బ్రో వచ్చి వెనకాల కొంచెం సిగ్గుపడుతున్నాడు, లేదంటే ఇంట్రడ్యూస్ చేసి ఉంటాను మీకు. ఇప్పుడు కూడా చేసుకో బ్రో, ఏంది బ్రో. సో దీనికి వచ్చి బేసిక్గా ముందర అయితే మనం మోడిఫికేషన్ చేయించాల్సింది చాలా ఉంది. కొత్త స్టాక్ కార్కి మోడిఫికేషన్ చేయించిన కార్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్టాక్ అనేది బాగానే ఉంటుంది కానీ రోడ్ ప్రెజెన్స్ అప్పుడు మోడిఫై చేపిస్తేనే దాని ఒక లుక్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, నేను వచ్చేసి తార్ 4x4 అండ్ దాని తర్వాత 5 డోర్ ఇదైతే ప్లాన్ చేస్తున్నా. ఆగస్ట్ 15th అనేది సౌత్ ఆఫ్రికాలో దాన్ని మనకైతే అన్వీల్ చేస్తున్నారు. అండ్ మార్చ్ నెక్స్ట్ 2024కి అయితే దాన్ని వదులుతారు. సో హోప్ఫుల్లీ అప్పుడే దొరుకుతుంది, లేదంటే మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందో మనకు తెలియదు. నేనైతే అప్పుడే తీసుకుందామని డిసైడ్ అయిపోయా. లైక్ ఇప్పుడు కూడా ఇది తీసుకోవచ్చు, కానీ మీరు చూసారు కదా వెనక్కి ఎక్కి దిగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ 5 డోర్ వచ్చిన తర్వాత 5 డోర్ అంటే ఏం లేదు, బేసిక్గా జస్ట్ 4 డోర్స్ ఇక్కడ 2 డోర్లు ఇక్కడ వస్తుంది, వెనకాల ఉన్న డోర్తో కలిపి 5 అవుతుంది. అండ్ మన పోలీస్ మామూలు అక్కడ రెడీగా ఉన్నారు. ఈ వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇందాక మనం అటు సైడ్ నుంచే అనమాట ఆఫ్ రోడింగ్ అంతా చేసింది. ఫైనలీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు తిరుపతి దిగేస్తున్నాము. సో లెట్స్ గో. ఇప్పుడు మనకి స్కాన్ చేసుకున్నారు కదా, ఈ స్కాన్ చేసింది వచ్చేసి 40 minutes లోపల, అంటే 40 minutes తర్వాత మనం దిగాల. 40 minutes లోపలే దిగామంటే మళ్ళీ ఒక 5 minutes ఎక్సెప్షన్ ఉంటుంది, 35 minutes. కానీ దానికన్నా తక్కువ ఉన్నిందంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీరు అంత స్పీడ్గా ఎలా వచ్చారు డౌన్కి అనేసి ఉంటుంది. ఇక్కడైతే మనకి గుడి ఉంటుందన్నమాట, హనుమాన్ గుడి. అక్కడ ఆపేస్తాను, అక్కడ కూడా ఒక క్లిప్పింగ్ తీసుకుందాము. నాకైతే కార్ మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది. లైక్ ఎప్పటి నుంచో అని లేదు, రీసెంట్గా పుట్టిందనమాట నాకు తార్ మీద ఇంట్రెస్ట్. కానీ తోలిన తర్వాత దీన్ని చూసిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. తొందరలో మనకు వచ్చేస్తే బాగుంటుంది.
తిరుమలని పొద్దునెక్కేటప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో రాత్రి దిగేటప్పుడు కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. మన తార్ని చూసిన వెంటనే చిన్నపిల్లల హ్యాపీనెస్ చూడండి. ఈ రియాక్షన్స్ కోసమే మహీంద్రా తార్ కొనాలన్న ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోతూ వస్తుంది. నైట్ లో కూడా తిరుమల బ్యూటిఫుల్గా ఎలా కనిపిస్తుంది బ్రో అంటే అది మన తిరుపతి వల్లే. పైనుంచి మన తిరుపతి అంతా లైట్స్తో వెలిగిపోతుంటే సూపర్ ఉంటుంది వ్యూ. ఫుల్ తిరుపతి. స్లో కొడితే క్లారిటీ వస్తుంది. నేను ఆడ స్పీడ్ కొడతాను. స్లో కొడితే అది చూడమే ఎల్లో లైన్స్ కరెక్ట్గా వచ్చాయి బ్రిడ్జ్ది. నేను చెప్పింది నిజమే కదా, మన తిరుపతి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా తిరుమల పై నుంచి. నాకు తెలిసి ఈ వ్యూ చాలా బాగుందని, కానీ ఇది మొత్తం చూపించి మీకు బోర్ అయితే కొట్టి నేను ఇప్పుడు ప్రస్తుతానికి మన కార్తిక్ అయితే కార్లో కొన్ని కుల్లి జోకులు వేసాడు. ఆ కుల్లి జోకులు ఇని కూడా కొంతసేపు మీరు కూడా క్రింజ్ అనుకొని నవ్వుకోండి. ఇంకా బ్రిడ్జ్ అంటే మన బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అని చెప్పా. సో మన బైక్ వచ్చి ఇప్పుడు ఈ హోటల్ ఉంది కదా దానికి ఆపోజిట్ లో ఉంది. గరుడ పార్టీ హాల్ కదా. అర్లీ బై 2 minutes ఉంది కదా, మన తెలిసే మన స్పెసిఫిక్ టైంలో రీచ్ అయిపోయాం. మొత్తానికి మనమైతే తిరుమల ఆఫ్ రోడ్ రైడ్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము. స్పెసిఫిక్ టైంలోనే దిగేసాం అనమాట. అంటే 40 minutes కన్నా ఎక్కువసేపే పట్టింది మన కిందకి దిగేదానికి. సో గైస్, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే కలుస్తూ ఉంటాయి. సో ప్రస్తుతానికి మనం మన తార్కి బాయ్ చెప్పేస్తున్నాం. సో బాయ్ తార్ అండ్ బాయ్ టు యూ ఆల్సో. బాయ్.